సొంత జిల్లా చిత్తూరులో పార్టీ మరమ్మతులకు సిద్ధమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాము అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ ప్రతిపక్షం బలంగానే ఉండటాన్ని గుర్తించిన సీఎం ఎట్టకేలకు నియోజకవర్గాల స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి వీలుగా ఇన్ఛార్జీలను మార్చడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందులో భాగంగా జిల్లాలోని మదనపల్లి, పుంగనూరు, పీలేరు, జీడి నెల్లూరు నియోజకవర్గాలలో పార్టీ బాధ్యతలు చూస్తున్న వారిని రీప్లేస్ చేయడానికి కసరత్తు జరుగుతోందట. ఆ క్రమంలో చిత్తూరు జిల్లా టీడీపీలో జరగనున్న మార్పు చేర్పులపై ఇవాల్టి ఆఫ్ ది రికార్డ్. పార్టీ క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ చిత్తూరు జిల్లాలో వారిని ముందుండి నడిపిస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడు కరువవడంతో జిల్లాలో పార్టీ క్యాడర్ నానాటికి నిరుత్సాహానికి లోనవుతుంది. దానికి తోడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న నాయకుల తీరు రోజు రోజుకి అంతర్గత పోరు పెంచుతోంది. దాంతో వచ్చే ఎన్నికలకు ప్రతిపక్షాన్ని ఎదుర్కోగలమనే ధైర్యం క్యాడర్లో కనిపించడం లేదు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇన్ఛార్జీలుగా ఉన్నవారు క్యాడర్కు తామున్నామని భరోసా కల్పించడంతో పాటు అధికారులతో సరైన సంబంధాలు నెరపడంలో కూడా విఫలం అవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అది చాలదన్నట్లు మిగతా నాయకులను కలుపుకొని పోవడం కాదు కదా, వారితో వర్గపోరు పెట్టుకుండడంతో తమ్ముళ్లలో నైరాస్యం కనిపిస్తోంది. దానికి తోడు కొన్ని నియోజకవర్గాల్లో బహుళ నాయకత్వం వల్ల కార్యకర్తలు ఎవరి వద్దకు వెళ్లాలో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఆ క్రమంలో సీఎం జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఆయా నాయకుల మీద ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడం, పార్టీ అంతర్గత సర్వేలో కూడా వారి గురించి నెగిటివ్ రిపోర్ట్ రావడంతో ఇక వీరిని సాగనంపడం మేలనే నిర్ణయానికి పార్టీ వచ్చినట్లు సమాచారం. పార్టీ మొదటి విడత ప్రక్షాళనలో భాగంగా పడమటి మండలాలు విస్తరించి ఉన్న పీలేరు, పొంగనూరు, మదనపల్లితో పాటు జీడి నెల్లూరు నియోజకవర్గాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జీడి నెల్లూరు ఇన్ఛార్జిగా ఉన్న కుతూహలమ్మ వయోభారంతో పాటు పాత టీడీపీ నాయకులతో సఖ్యతగా లేకపోవడంతో అక్కడ కేడర్ తీవ్ర గందరగోళంలో ఉంది. ఆ క్రమంలో జిల్లా తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు పాచికుంట మనోహర్ నాయుడు వర్గం ఆమెను వ్యతిరేకిస్తోంది. దాంతో అక్కడ ఆమె కుమారుడు హరికృష్ణతో పాటు మరో 2 నాయకులు ఇన్ఛార్జి బాధ్యతలు ఆశిస్తున్నారు. హరికృష్ణకే ఆ బాధ్యతలు అప్పగిస్తారని కుతూహలమ్మ వర్గీయులు భావిస్తుంటే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సోదరి కూడా రేసులో ఉండటం ఆసక్తి రేపుతోంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన రేవత్తో పాటు గంపైలు కూడా తమకే ఖచ్చితంగా జీడి నెల్లూరు టీడీపీ ఇన్ఛార్జి పదవి దక్కుతుందన్న ధీమాతో కనిపిస్తున్నారు. మరోవైపు కర్నూలు జిల్లాలో డాక్టర్గా ఉన్న చిత్తూరు జిల్లా వాసి ఒకరు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పార్టీ టికెట్ ఇస్తామన్న హామీ లభిస్తే ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారంట. ఇక పడమటి మండలాల్లో కీలక నియోజకవర్గం అయిన మదనపల్లిలో పార్టీ బలంగా ఉన్నప్పటికీ ప్రయోగాల వల్ల పార్టీ దెబ్బతింది. గత ఎన్నికల్లో ఇక్కడ ఆశావహుల సంఖ్య ఎక్కువ కావడంతో ఈ సీటును బీజేపీ కేటాయించారు. దీంతో ఇక్కడ వైసీపీ సునాయాసంగా గెలుపొందింది. అయితే ఇటీవల ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరడం పార్టీకి అంతో ఇంతో కలిసి వచ్చే అంశంగా మారింది. అదలా ఉంటే పార్టీలో ఉన్న లుకలుకలు దృష్ట్యా పరిస్థితి చక్కదిద్దడానికి లోకేష్ పలమనేరులో సర్వే నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ సర్వేలో ఇన్ఛార్జి పదవికి సంబంధించి 3 నేతల విషయంలో కార్యకర్తల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు సమాచారం. ఆ క్రమంలో మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ తో పాటు నరేష్ కుమార్ రెడ్డి, రామ్దాస్ చౌదరిల పేర్లను పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే వారికి పోటీగా రాటకొండ బాబు వర్గంతో పాటు జిల్లా అధ్యక్షుని ఆశీస్సులు ఉన్న శ్రీనివాసులు కూడా రేసులో కనిపిస్తున్నారు. అయితే పార్టీ మాత్రం 3 పేర్లు మాత్రమే పరిశీలిస్తోందంట. అయితే వారిలో ఒకరు ఇప్పటికే వైసీపీతో మంత్రాలు సాగించారని, అతను పార్టీ మారటం తథ్యమని మదనపల్లిలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అవసరమని భావిస్తూ అతన్ని దువ్వడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ ఇన్ఛార్జి నియామకానికి అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. గత 7 సంవత్సరాలుగా బహుళ నాయకత్వం నడిచిన మదనపల్లిలో ఇప్పటికైనా ఇన్ఛార్జిను నియమిస్తే పార్టీ గాడిన పడుతుందని కార్యకర్తలు ఆశపడుతున్నారు. ఇక పీలేరు నియోజకవర్గంలో పార్టీ అధ్వాన పరిస్థితుల్లో ఉంది. పార్టీ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి తిరుపతి R&B గెస్ట్ హౌస్ లో దాడులు ప్రతిదాడులు చేసుకుని చివరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్లింది పరిస్థితి. ఇక్కడ ఇంతియాజ్ అహ్మద్ టీడీపీ నుంచి వెళ్లిపోయిన తర్వాత పార్టీ బాధ్యతలు రవిప్రకాష్ నాయుడికి అప్పగించారు. అయితే 2014 ఎన్నికల్లో మైనార్టీ అభ్యర్థి ఇక్బాల్ అహ్మద్ ను రంగంలోకి తెచ్చారు. పరాజయం పాలైన ఆయనే ఇప్పుడు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ గ్రూపు తగాదాలు ఎక్కువ కావడంతో పాటు ఇక్బాల్ పై అనేక అవినీతి ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత ఎన్నికల ముందు 4 సంవత్సరాల పాటు పీలేరు ఇన్ఛార్జిగా వ్యవహరించి చేతి చమురు వదిలించుకున్న రవిప్రకాష్ నాయుడు ప్రస్తుతం పార్టీ పదవి కోసం నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరోసారి ఇన్ఛార్జిని మారుస్తారన్న ప్రచారంతో రవిప్రకాష్ ఆ పదవిని ఆశిస్తున్నారంట. ఆయనతో పాటు పార్టీ తెలుగు యువత కార్యాలయ కార్యదర్శిగా ఉన్న సూర్యప్రకాష్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న సూర్యప్రకాష్ అది దక్కకపోతే 2019 ఎన్నికల్లో పీలేరు టీడీపీ అభ్యర్థిగా నిలబడటానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. లోకేష్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు తనకు కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నారంట. అయితే పార్టీలోని కొంతమంది మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరతారని ప్రచారం చేస్తున్నారు. అదే జరిగితే నియోజకవర్గ టీడీపీ ముఖచిత్రమే మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. పొంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న వెంకటరమణరాజుపై కూడా అసంతృప్తి కనిపిస్తోంది. సతుం, సోమల, పొంగనూరు, రొంపిచర్ల మండలాల్లో రాజుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ సమక్షంలో రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా ఆయన పార్టీ క్యాడర్ను పక్కతో పట్టిస్తున్నారని ఫిర్యాదులు కూడా చేశారు అసమ్మతి నాయకులు. దాంతో పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం తెలుగు యువత నాయకుడు మధుసూదన్ నాయుడుతో పాటు రొంపిచర్ల మండలానికి చెందిన చల్లాబాబు, గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటమి పాలైన మురళీనాయుడు, పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి, ఆయన భార్య అనుషారెడ్డిలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి ప్రక్షాళనలో ఈ 4 సెగ్మెంట్ల ఇన్ఛార్జి పదవులు ఎవరిని భరిస్తాయో.